జూన్ 6th మా పేరెంట్స్ యానివర్సరీ అనమాట. సో ఇదంతా చూడండి. ఏంటంటే గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాను అండ్ ఒరిజినల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి అండ్ ఒక ప్రాంక్ గిఫ్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నా, రివెంజ్ అనమాట. ఎందుకంటే నా బర్త్డేకి మా మమ్మీ ఎట్లా చేశారనమాట, గిఫ్ట్కి లోపల గిఫ్ట్ పెట్టి మధ్యలో 10 పేపర్లతో ప్యాకింగ్ చేశారు. సో నేను కూడా రివెంజ్ ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. వాళ్ళు పడుకున్నారు. వాళ్ళు పడుకున్నాక నేను స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే అండ్ నేను తెచ్చుకున్నాను కూడా, ప్యాకింగ్కి అన్నీ కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నా అండ్ కేక్ అది ఆర్డర్ ఇచ్చేసాను. సో ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రాంక్ది ప్యాక్ చేద్దాము. సో నేను ప్రాంక్ది సపరేట్గా పర్పుల్ కలర్ దాంట్లో ప్యాక్ చేస్తా. అండ్ ఈ బాక్స్ అనమాట ప్రాంక్కి. సో ఇందులో నేను ఏం పెడుతున్నా అంటే చూపిస్తాను చూడండి. సో ఇందులో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి నేనే చేశాను. కోవిడ్ టైంలో బోర్ కొట్టినప్పుడు చేశాను ఫ్లవర్స్, ఈ ఆర్ట్స్ అనమాట. సో అందులో ఇవి కిండర్ జాయ్ బొమ్మలు అనమాట. సో ఇవి వేస్తాను. ఒక ల్యాంతర్, యానివర్సరీ కదా అందుకని చెప్పి ఒక హార్ట్ అండ్ ఒక కుక్క పిల్ల అండ్ ఒక లేడీ, ఒక అమ్మాయి బొమ్మ. సో ఇవి ప్యాక్ చేస్తాను. సో ఇది ఒక గిఫ్ట్ అనమాట. సో ఇప్పుడు దీన్ని మొత్తం న్యూస్ పేపర్లతో చుట్టేస్తాను నేను. సో ఇది ఒక 4-5 లేయర్స్ వరకు వేసి యాడ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో గిఫ్ట్ ర్యాప్లో యాడ్ చేద్దాం. సక్సెస్ఫుల్గా ప్రాంక్ గిఫ్ట్ అయితే ప్యాక్ చేస్తాను. ఎట్లా పడితే అలా ఉంది, బికాజ్ లోపల పేపర్స్ అన్నీ ఈవెన్గా రాలేదు, బట్ ఓకే. సో నేను దీని మీద ఇట్లా ఇది పెట్టి హ్యాపీ యానివర్సరీ అని రాస్తా. నోట్ ప్యాడ్ అంటించాను. ఇది మన ప్రాంక్ గిఫ్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ గిఫ్ట్స్ ప్యాక్ చేద్దాం. సో ఒరిజినల్ గిఫ్ట్స్ ఏంటంటే, ఇది షర్ట్ తీసుకున్నాం మా డాడీకి, ఈరోజే తీసుకున్నా. ఇది నేను హాస్టల్ నుంచి ఈరోజు వచ్చేటప్పుడు ట్రెండ్స్కి వెళ్ళి తీసుకున్నాను ఒకసారి. అండ్ మా మమ్మీకి శారీ, ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్లో ఆర్డర్ పెట్టాను. లైక్ 2 days బిఫోరే వచ్చింది, బట్ నేను ఇంటికి ఆర్డర్ పెట్టాను. నేను హాస్టల్లో ఉన్నా. మా మమ్మీకి అసలు దీని గురించి దాయడానికి ఎంత ట్రై చేశానంటే, మా అక్క అనింది అనమాట, లైక్ చెప్పేద్దాము అని. చెప్పేస్తే బ్లౌజ్ తీసుకుంటారు కదా
యానివర్సరీలో చేసుకుంటాకు ఉంటుంది, చెప్పేద్దాము అని ఉంది. బట్ చెప్పేస్తే కిక్ ఏముంటుంది చెప్పండి, అందుకని చెప్పలేదు. సో ఉన్న వాటితో అడ్జస్ట్ అయ్యి మ్యాచ్ చేసుకుని వేసుకుంటారు. ఒకవేళ వేసుకుంటే మా అక్క ముందే చెప్పేద్దామన్నా నేనే అనుకున్నా. సో ఇది ఒక పేజ్లో తీసుకున్నా. లైక్ ఇన్స్టాలో మీకు కావాలంటే చెప్పండి, నేను డీటెయిల్స్ కూడా ఇస్తాను ఆ పేజ్ది. అండ్ క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. మరి మా పేరెంట్స్కి ఇవి నచ్చుతాయా లేదా రేపు చూద్దాం. అండ్ ఇప్పుడైతే ప్యాక్ చేసేద్దాం. అంటే దీన్ని నేనేమని రాసానంటే లైక్ నా ఇన్స్టా నుంచి వచ్చింది ఒక ప్రమోషన్ వీడియో అని చెప్పాను. మా మమ్మీ నిజమే అనుకుని నమ్మేశారు. సో ఓపెన్ చేయకు, నేను వీడియో చేసుకోవాలి, ఓపెన్ చేస్తా అని చెప్పాను. అందుకని చెప్పి ఇప్పుడు వరకు ఓపెన్ చేయాలి. సో నేను వచ్చాక ఈరోజు మా మమ్మీ లేని టైంలో ఓపెన్ చేసి చూసుకున్నా. లైక్ క్వాలిటీ అది చెక్ చేసుకోవాలి కదా, సో అట్లా చెక్ చేసుకున్నా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో రేపు మా మమ్మీకి ఇచ్చినప్పుడు చూస్తారు కదా, అప్పుడు మీకు అంతా నచ్చితే చెప్పండి, నేను ఆ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను మీకు. మా అక్క ఇండియాలో ఉన్నప్పుడైతే మా అక్క హెల్ప్ చేసేది. సో మా అక్క కొంచెం బాగొచ్చు కాబట్టి అప్పుడు మంచిగా చేసేదాన్ని. నేను హెల్ప్ చేసేదాన్ని బేసిక్గా. మా అక్క చేస్తే నేను పక్కన హెల్ప్ చేసేదాన్ని. ఇప్పుడు మొత్తం నేనే చేయాలి కదా. అండ్ ఇప్పుడు నాకు మా రిష్తా హెల్ప్ చేస్తుంది. సో నా కోసం ఈరోజు హెల్ప్ చేయడానికి, నాకు రేపు హెల్ప్ చేయడానికి వచ్చింది రిష్తా. అండ్ ఇప్పుడు మన వీడియో తీసుకున్నారు కూడా ద గ్రేటెస్ట్. సౌండ్స్ అయ్యా వస్తున్నాయి బయట. ఫాస్ట్గా చేసేసి లైట్స్ ఆఫ్ చేయాలి. నాకు వచ్చినట్టు ఏదో చేశాను. ఇది మా మమ్మీది, ఇది మా డాడీ, ఇది వాళ్ళకి ఇచ్చే ప్లాన్ గిఫ్ట్. యాక్చువల్లీ ఫస్ట్ అయితే చాక్లెట్స్ పెడదాం అనుకున్నా ఇందులో, బట్ తర్వాత అట్లా చూస్తుంటే నాకు ఇవి కనిపించాయి, కిండర్ జాయ్లో బొమ్మలు. ఇవన్నీ కిండర్ జాయ్ టాయ్సే ఎప్పటి నుంచో దాచుకుంటుంది. అండ్ నా దగ్గర ఇదివరకు ఒక చిన్న ఫిష్ ఉండేది. సో ఆ ఫిష్ అనమాట, ఇది ఫిష్ చనిపోయింది. సో ఇందులో బొమ్మలు వేసాను, అంటే రెడీ అయిపోయింది. సో రేపొద్దున్న సెలబ్రేషన్స్ అవి కూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే పడుకుంటాం. సో ఈ వీడియో కంటిన్యూస్నే చూపిస్తాను. సో చూసేయండి. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. నేను నార్మల్గా 9కి లెగుస్తాను, 8 to 9 మధ్యలో. బట్ ఆ రోజు 5:30కే లేచాను విష్ చేయడానికి. మళ్ళీ తర్వాత కొంచెం నేను లేట్గా లేచేసరికి మా అక్క చేసేస్తుందని, అండ్ నేను చెప్పిన తర్వాతే మా అక్క చేసింది. తర్వాత ఇంకా మళ్ళీ పడుకుని లేచాక ఫ్రెష్ అయ్యి, సో ఈలోపు మమ్మీ డాడీ వాళ్ళు పూజ చేసుకున్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాం. తర్వాత వాళ్ళు గుడికి వెళ్ళారు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో నైట్ చెప్పాను కదా గిఫ్ట్ ప్యాకింగ్ అవి చేశానని, చూసారు కదా. సో ఇప్పుడైతే ఇచ్చేద్దాం అనుకుంటున్నా. లైక్ కేక్ కటింగ్ కన్నా ముందే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ పెట్టి ఉంచుతాను. సో వాళ్ళు వచ్చాక చూస్తే వాళ్ళ రియాక్షన్ అన్నీ చూపిస్తా. సో ఒకవేళ కేక్ కటింగ్ అన్నా ముందు ఇచ్చేస్తే వాళ్ళు ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేసుకుంటారు అని ముందు ఇచ్చేస్తున్నా. సో ఇవి వచ్చేసి నేను ఇందులో పెడుతున్నాను.
పెట్టేసా గిఫ్ట్స్. సో ఇక్కడ పెడతాను, వాళ్ళు వచ్చాక అక్కడ ఎంత ఉంది అని చూస్తారు కదా, సో అది చూసినప్పుడు ఓపెన్ చేస్తారు, అది కూడా చూపిస్తాను. సో చూసేయండి. సో నేను ఇది ఇప్పుడు ఇక్కడ పెడతాను. సో బయట నుంచి రాగానే ఇక్కడ కనిపిస్తుంది. ఈ కవర్ ఏంటా అని చూస్తారు కదా, చూద్దాం. సో వాళ్ళు రాగానే నేను వీడియో ఆన్ చేస్తాను. సో చూసేయండి వాళ్ళ రియాక్షన్. మమ్మీ అది ఇస్తలేదు. అదిగో మీకు గిఫ్ట్స్ అది ఓకే. ఎవరెత్తారు? రిష్తా ఏంది? రిష్తా ఎట్రా? అదే మెయిన్ గిఫ్ట్. ఎంత అనుకోండి. ఇందులో కాగితం ముక్కలు గిఫ్ట్లు చేశారు. రాత్రి ఇస్తే నిద్ర చేశారు కదా, నువ్వు పడుతున్నావు. ఇదేంటి అయ్యా ఓడిపోయింది. ఇందులో బిస్కెట్ తగ్గింది. అయ్యే గిఫ్ట్ ఏంటది? ఏంటో ఆర్డర్ అదే నాకు డౌట్ వచ్చింది. ఏదో పెట్టామని. శారీయా ఎక్కడన్నావే? ఇన్స్టాగ్రామ్లో. అదే డాడీ సైన్ చేసి ఇస్తున్నాను. ఈ రెండు ఒకసారి వచ్చినాయా? తెల్లగా ఉన్నాను ఫ్రెండ్స్లో. అది ఇన్స్టాగ్రామ్లో నాకు పిక్ వచ్చింది. ఓపెన్ చేయమంటే నాకు అప్పుడు డౌట్ వచ్చింది. ఏమే పని చేసావా? ఓపెన్ చేయాలా? ఇప్పుడు వేసుకుంటారని కేక్ కటింగ్ ముందే ఇచ్చింది. ఏంటి వేసుకోవాలి ఇప్పుడు? అక్క ఏమైంది తెలుసా, నిన్న చెప్పేమని చీరని బ్లౌజ్ కుట్టుకుంటామని. ఇచ్చే మమ్మీకి చీర బ్లౌజ్ కుట్టుకుంటుంది. అదే ఏమో క్లాత్ తెలియకుండానే చీరలు కొనేస్తున్నారు. ఫ్యాన్సీగా ఉందని కాదు. నీకు రెడ్ బ్లౌజ్ ఉండగా అని తెలుసుకుంటాను. అన్ని లైట్ రంగులేనా? మళ్ళీ లైట్ రంగులు ఫస్ట్ శారీ చూసామమ్మా, అదెంతో తెలుసా? 9,000. ఇదా? ఇది కాదు ఫస్ట్ చూసింది, నేను సెలెక్ట్ చేశాను. ఇది అక్క చూసిన తర్వాత అప్పటికి అది తెలియదు ఆపర్చునిటీని. ఇన్స్టాగ్రామ్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? తమిళనాడు నుంచి వచ్చింది చీర. నీకు షర్ట్ నచ్చిందా డాడీ? పడిందా? థ్యాంక్ యూ చెప్తున్నారు డాడీ.
గిఫ్ట్స్ ఇచ్చేసాము, ఇద్దరికి నచ్చినాయి. అండ్ మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడమే కాదు, అప్పుడప్పుడు మనం కూడా ఇట్లా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అండి వైట్ రైస్ కర్రీ అండి, చెప్పు. జీడిపప్పు కర్రీ, ప్రసాదం, ఇది పాయసం అండ్ చాక్లెట్స్ అండ్ గులాబ్ జామ్. సో ఈరోజు థర్స్డే కాబట్టి మా ఇంట్లో వెజ్, ఈవినింగ్ నాన్ వెజ్ నాకు రిషితాకి. ఈరోజు థర్స్డే మా ఇంట్లో వెజ్ అనమాట. మా మమ్మీ నాన్ వెజ్ వండరు గైస్, అందుకే వెజ్ మాకు ఈరోజు. ఇంకా లంచ్ చేసేసాక పడుకున్నాము. మార్నింగే వెళ్ళాము కేక్ కట్ చేయించడానికి తేవడానికి, బట్ మార్నింగ్ 2 times వెళ్ళాను, ఇంకా అవ్వలేదు. హాఫ్ అన్ అవర్ అన్నాడు. ఇంకా అప్పటికే ఆల్రెడీ 12:30, 1 అట్లా అయిపోతుంది. సర్లే ఇంక ఈవినింగ్ తెచ్చి కట్ చేయిద్దాము అని చెప్పి ఇంకా వచ్చి లంచ్ చేసేసి పడుకున్నాము. తర్వాత లెగ్సాక ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయ్యి 7కి కట్ చేయించాము కేక్. ఒకటి నేను తెచ్చాను, ఇంకోటి మా అత్తయ్య వాళ్ళు పంపించారు హైదరాబాద్, చెప్పాను కదా నేను కొన్ని ముందు వీడియోస్లో. సో మా డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళు పంపించారు ఒక కేక్. అండ్ రెడ్ అండ్ వైట్ ఉంది కదా, నేను పంపించాను. ఇంకా కేక్ కటింగ్ అది స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను ఫ్రంట్ క్లిప్స్లో గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు అట్లా రాగా పెట్టేశాను, బికాస్ నాకు ఎందుకో అట్లానే నచ్చింది. సో మా కన్వర్సేషన్ ఎట్లా ఉంటుంది వింటారని చెప్పి అట్లా ఇచ్చేసాను. సో మీకు నచ్చిందా కామెంట్ చేయండి. మీరు మీ పేరెంట్స్తో ఎట్లా ఉంటారు కూడా కామెంట్ చేయండి. అండ్ మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ చేయాలి అన్నది కూడా కింద కామెంట్ చేస్తే నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. ఇది మా పేరెంట్స్ది 26th యానివర్సరీ. లాస్ట్ ఇయర్ 25th యానివర్సరీ కొంచెం చేద్దాము గ్రాండ్గా అనుకున్నా, బట్ కుదరలేదు. అండ్ మా అక్క కూడా ఇండియాలో లేదు కదా, బట్ సింపుల్గా మంచిగా చేశాను. అప్పుడు కూడా నేను ఒకదాన్నే. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ ఇచ్చాను గిఫ్ట్, అండ్ ఈ ఇయర్ బట్టలు. సో మీరు కూడా మీ పేరెంట్స్కి ఇట్లాంటి గిఫ్ట్స్ ఏదో ఒకటి ఇవ్వండి. సో వాళ్ళు కూడా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు, ఓకే నా పిల్లలు నాకు ఇచ్చారు అని చెప్పి. సో మీరు కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. నేనైతే పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఏం కాదు, చిన్న చిన్నవి మన పాకెట్ మనీతో మనం సేవ్ చేసుకుని ఇవ్వడం అదొక హ్యాపీనెస్. కేక్ కటింగ్ అయ్యాక బిర్యానీ తెచ్చుకున్నాము. నేను మార్నింగ్ చెప్పాను కదా ఈరోజు థర్స్డే మా పేరెంట్స్ వెజ్ అని చెప్పి. సో అందుకని చెప్పి ఈవినింగ్ నాకు రిషి కోసం బిర్యానీ తెచ్చారు. ముగ్లాయ్ బిర్యానీ నా ఫేవరెట్ అనమాట, మా ఊర్లో చాలా బాగుంటుంది. మ్యాక్సిమం నేను మా అక్క ఎప్పుడైనా బిర్యానీ తినాలి కావాలి అనుకుంటే మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది మాత్రం ఇదే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో మాకైతే చాలా ఇష్టం. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. And see you in next video. Bye guys.